వీపు పట్టేసినప్పుడు ఇట్లా పట్టుకొని అసలు నార్మలా లేకపోతే అసలు చేయకూడదా? ఇట్లా అంటాడు. ఒక్కోసారి లోపల స్పైనల్ కార్డ్ ఇది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రా టాక్స్ పాడ్కాస్ట్ షో. దిస్ ఇస్ ద క్లిప్స్ ఛానల్. ఫుల్ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం చిన్న చిన్న బైట్స్ని, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ క్యూరియస్ బైట్స్ అన్నిటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. జనరల్గా మనకి వీపు పట్టేసినప్పుడు అంటే మేము ఫాలో అయ్యే ప్రాక్టీస్ ఇది. ఇట్లా పట్టుకొని వెనక నుంచి కూడా వచ్చి ఇట్లా మొత్తం పట్టుకొని లేపుతారు. లేపినప్పుడు కొంచెం రిలీజ్ అవుతాయి. కానీ ఒక్కోసారి డౌట్ వస్తుంది, అరే దానివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా మెడక్ కానీ బ్యాక్ కానీ? సో అది అసలు నార్మలా లేకపోతే అసలు చేయకూడదా? అంటే ఈ స్పాజం వచ్చినప్పుడు వంశీ, ఇప్పుడు మీరు చేసిన మాన్యూవర్ దాన్ని ఏమంటారు? సారీ, స్పాజం. మజిల్ స్పాజమ్స్ అంటారు. ఇప్పుడు మామూలుగా మజిల్ కంట్రాక్షన్, రిలాక్సేషన్, రైట్, అది న్యాచురల్గా జరుగుతుంటుంది. దేవుడు ఎంత బ్యూటిఫుల్ క్రియేట్ చేశారంటే బాడీని. ఇప్పుడు మన ఎల్బో ఇట్లా మడిచారనుకో, దాని అర్థం ఈ మజిల్ కంట్రాక్ట్ అవ్వాలి, ఈ మజిల్ రిలాక్స్ అవ్వాలి. ఆ రెండు సింక్రనైజ్ జరగాలి. రైట్. అంటే కాకుండా ఒక్కొక్కసారి బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ కాల్షియం, ల్యాక్ ఆఫ్ వైటమిన్ డి, ఆర్ ప్రొలాంగ్డ్ స్టిఫ్నెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్, రెండు మజిల్స్ ఒకేసారి కాంట్రాక్ట్ అవుతాయి. రైట్. అప్పుడు పట్టేస్తుంది. అది ఎక్కువగా బ్యాక్లో జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్లో ఇదంతా బ్యాక్ ఇందా పారాస్పైనల్ మజిల్స్ చెప్పాం కదా, అవి దే సడన్లీ బికమ్ కంట్రాక్టెడ్ టు ప్రొటెక్ట్ ద స్పైన్. తర్వాత స్పాజం అనేది గాడ్ ఇచ్చిన డిఫెన్సివ్ మెకానిజం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు దెబ్బతింది అనుకో, ఇటుపక్క మజిల్స్ కలిసి స్ప్లింట్ చేస్తాయి, మోకాళ్ళని కదలనేవు. అబ్జర్వ్ చేసా, ఎక్కడ దెబ్బతిన కదలదు. దట్ ఈస్ బికాస్ ది దేవుడు మనకు పిండి కట్టేసినట్టు, సేవ్ చేసినట్టు. సో స్పాజం ఈజ్ ఎ న్యాచురల్ రియాక్షన్ ఆర్ ప్రొటెక్టివ్ రియాక్షన్ క్రియేటెడ్ బై గాడ్ టు ప్రొటెక్ట్ యువర్ ఇంజురీస్. బట్ అన్ఫార్చునేట్గా ఈ మజిల్స్కి ఎక్కడ ఆగాలో తెలియదు, అవి లాగేస్తాయి. సో స్పాజం బికమ్ ఓవర్ స్పాజం అండ్ దట్ బికమ్స్ మోర్ పెయిన్ఫుల్ దాన్ ద యాక్చువల్ ఇంజురీ. అసలు ఇంజురీ కంటే అది ఎక్కువ రేపు. అందుకని ఇప్పుడు బ్యాక్ స్పాజం ఊరికి రాదు, డిస్క్ వంగి బరువులు ఎత్తామనుకో, ఆ వెనకాల డిస్క్ ఇట్లా డిస్క్ లోపల ఉన్నట్టు ఉంటుంది, మన పాల ప్యాకెట్లో వెన్నపూసలాగా, అదే టప్ అని బయటకు వస్తుంది. అది బయటకు రాగానే ఇమ్మీడియట్ మజిల్స్ కంట్రాక్ట్ అయిపోతాయి. సో దట్ దిస్ ఈజ్ స్ప్లింటెడ్. మజిల్స్ స్పాజం ఇంకా పట్టేసింది, నడుము పట్టేసింది అంటే అది. ఓకే. అప్పుడు ట్రెడిషనల్గా వీళ్ళు మోకాలు అడ్డం పెట్టి ఇది చేసి వెనక్కి అంటారు. అంటే అది స్పైనల్ ఎక్స్టెన్షన్, అంటే మజిల్ స్ట్రెచ్ చేస్తారు. దట్స్ డెఫినెట్గా యూస్ఫుల్, ఒక్కొక్కసారి డేంజర్. మంగళవాళ్ళు అంతకుముందు బార్బర్స్ మేడ ఎరగొట్టారు, చూసాను. ఇప్పుడు కూడా చేస్తారు. అది మెగైన్ మజిల్ స్పాజమ్స్. అది ఇట్లా అంటాడు అనగానే ఆ మజిల్ రిలాక్స్ అవుతుంది. ఒక్కొక్కసారి లోపల స్పైనల్ కార్డ్ ఇరిగిపోద్ది. కొంతమందికి మొత్తం క్వాడ్రిప్లీజియా, అంటే ఇక్కడ స్పైనల్ కార్డ్ దెబ్బతిందంటే చేతులు కాళ్ళు రెండు పడిపోతాయి, డేంజరస్. కాబట్టి అలాంటి అసలు ఈ రోజుల్లో అసలు చేయకూడదు. కాబట్టి బట్ దాంట్లో వ్యాలిడిటీ ఉంది అండ్ కొంత సైంటిఫిక్ బేసిస్ ఉంది, రిజల్ట్స్ కూడా కొంత ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.